దాంతో ఒళ్ళు మదమెక్కి ఇష్టానుసారంగా తయారైన ఎమ్మెల్యే కొవ్వు దించాలా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, దించాలి అని. ఆంబోతుల మారిగా తయారవుతారా మీరు? ఎమ్మెల్యే కథ మళ్ళీ వస్తా, ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను మీకు. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళ ఎవరైనా సరే మీ జీవితాలు బాగున్నాయా? బాగున్నాయా? మీ ఖర్చులు పెరిగిందా? ఆదాయం పెరిగిందా? బాధుడే బాధుడు, అవునా కాదా? 3.5 ఏళ్లుగా బాధిన దెబ్బ, ఆ బాధుడే బాధుడికి అందరూ కుంగిపోయారు, అవునా కాదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? దేశంలో ఎక్కడా లేని రేట్లున్నాయా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారా లేదా? ఇంకా పెంచుకుంటూనే పోతున్నాడు. ఏం తమ్ముళ్ళు, నూనె వయమ్మ వంట నూనె కొనే పరిస్థితి ఉందా తల్లి? వంట చేసే పరిస్థితి ఉందా తల్లి? ఏం చెప్పాలి? నేను అడుగుతున్నా, ఇంటి పన్ను వేశారా లేదా? వృత్తి పన్ను వేశారా లేదా? కడాన చెత్త పైన కూడా పన్ను వేశారా లేదా? మరుగుదొడ్డి పైన పన్ను వేశారా లేదా? మీకు కోపం రాదు, వచ్చినా భయమే. ఎందుకంటే నిన్న కూడా హర్ష అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండి వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారంటే, కాకి దుస్తులు వేసుకున్న మీరు బాధపడాలా? దుస్తులకు గౌరవం ఇవ్వాలా, లేక సిగ్గుతో తల ఉంచుకోవాలా? 40 ఏళ్లు పరిపాలించా. మా పార్టీ వాడు కూడా ఎవడైనా తప్పు చేస్తే తాట తీశారు తప్ప ఎక్కడా నేను అలో చేయలా. ఇక్కడుండే పోలీసులు నా దగ్గర పనిచేశారు ఆ రోజు. ఈ రోజు మీరందరూ ఒక సైకో దగ్గర పనిచేస్తున్నారు. ఆ సైకోని ఆనందంగా పెట్టడానికి మా మీద తప్పుడు కేసులు పెడతారా మీరు? ఈ రోజు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎస్పీ, డిఐజీ మాట్లాడుతున్నాడు, అనుకున్న ప్లేస్ లోనే మీటింగ్ పెట్టలేదంట. ఎక్కడ చదువుకున్నావయ్యా నువ్వు? ఇక్కడ మీటింగ్ పెట్టాం, నేనేదో ఇరుకు సందేశం పెట్టి కావాలని ఇచ్చేసానంటున్నాడు ఎస్పీ. రా చూడు, ఇక్కడ కావల్లోనే పెట్టా. ఎన్టీ రామారావు గారు ఇక్కడనే మీటింగ్ పెట్టారు, నేను ఇక్కడే మీటింగ్లు పెట్టా. సినిమా యాక్టర్లు కూడా ఇక్కడే మీటింగ్లు పెట్టారు. నేనేదో ఇరుకు సందులో 1000-2000 పెట్టుకొని నాటకాలు ఆడుతున్నానంట. ఏం తమ్ముళ్ళు, డిఐజీ కనపడలేదా? రోడ్ షోలు పెట్టడం నేర్పించింది ఎన్టీ రామారావు గారు చైతన్య రథం. 9 నెలలు అక్కడి నుంచే దేశంలో రథయాత్ర అధ్వాన్ని స్టార్ట్ చేశాడు తమ్ముళ్ళు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన